హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళ మీకు నేను మొన్న కాస్కో షాపింగ్కి వెళ్ళాను అనమాట. అది చూపిద్దాం అనుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర నుంచి కాస్కో వెళ్ళేదాకా కూడా ఒక చిన్న బ్యూటిఫుల్ వే ఉందన్నమాట. సో అది ప్లస్ మోర్ ఓవర్ కాస్కోలో ఏమేమి కొనుక్కోవచ్చో అది కూడా చెప్దాం అనుకుంటున్నాను. అండ్ మొట్టమొదట మీకు చెప్దాం అనుకుని నేను మర్చిపోయాను. కాస్కో అనేది ఏం లేదండి, ఒక హోల్సేల్ సూపర్ మార్కెట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో మెట్రో ఉంది కదా, సేమ్ అలాగనే ఇది ఒక హోల్సేల్ సూపర్ మార్కెట్ అనమాట. సో మనకి ఇక్కడ బయట కూడా, అందులోనే కాకుండా బయట కూడా దొరుకుతాయి కొన్ని. ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే మాకు ఆల్డీ అనేసి, కొన్ని కేమార్ట్ అనేసి, కొన్ని కోల్స్ అని, ఉల్వత్స్ అనేసి ఇలా చాలా ఉంటాయి. వాటిలో కూడా చాలా దొరుకుతాయి. కానీ కొన్ని ఐటమ్స్ వాటికంటే తక్కువ రేట్లు దొరుకుతాయి అన్నమాట. సో తక్కువ దొరుకుతాయి అండ్ గుడ్ క్వాలిటీలో దొరుకుతాయి అన్నమాట. సో చూసేద్దామా. ఇంకా బయలుదేరే ముందు కొంచెం ఏదన్నా ఫుల్గా తినేసి వెళ్తే ఎక్కువసేపు మనం షాపింగ్ చేసుకోవచ్చు కదా, ఆ ఐడియాతో ఇంకా ఫ్రైడ్ మ్యాగీ చేశానన్నమాట బ్రేక్ఫాస్ట్ కింద. సో బ్రేక్ఫాస్ట్ ఈ ఫ్రైడ్ మ్యాగీ అనేది నా రెసిపీ కాదండి. నేను బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు అక్కడ మా క్యాంటీన్లో అమ్మే అంకుల్ దగ్గర నుంచి తెలుసుకొని చేశానన్నమాట. ఇది చాలా సింపుల్. ముందుగానే మనం కట్ చేసుకున్న ఆనియన్, చిల్లీస్, గ్రీన్ పీస్ అన్నీ వేసి కొంచెం రోస్ట్ చేసి, దాని తర్వాత ఇంకా సేమ్ జస్ట్ ఒక కర్రీ ఎలా చేస్తాం అలానే అన్నీ వేసేసి, ఎగ్స్ అన్నీ వేసేసి రోస్ట్ అయిపోయిన తర్వాత అన్నీ మనం ఏం చేయాలంటే, మనం ముందుగానే బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసి దానిపైన జస్ట్ సింపుల్గా మీకు వాళ్ళు ఇచ్చిన సాషే మ్యాగీ పౌడర్స్ ఉంటాయి కదా, అవి చల్లేసేసుకొని కొంచెం ఒకసారి అలా టోస్ట్ చేసుకొని తినేస్తే అయిపోతుంది. అంతే, అదే ఫ్రైడ్ మ్యాగీ. ఇలా చాలా బాగుంటుంది, టేస్టీగా. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలా తినడం అయిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. సరే, రెడీ, నేను రెడీ, ఆదిత్య రెడీ, అందరం రెడీ. ఇప్పుడు మేము కాస్కోకి వెళ్తున్నాం. మీరు కూడా రెడీయా? వెళ్దామా? చూద్దామా? మేము ఇంకా మా గరాజ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి, చూడగానే ఫస్ట్ ఈ పింక్ ఫ్లవర్స్ కనపడ్డాయి కదా. ఇప్పుడు ఇది స్ప్రింగ్ సీజన్ అనమాట. సో అందుకని ఇలా చాలా చెట్లకు కూడా వెరైటీ రంగులు పూలు ఉంటాయన్నమాట. కొన్ని చెట్లకి పింక్, కొన్ని చెట్లకి ఆరెంజ్, కొన్ని చెట్లకి బ్లూ, అలా ఎన్ని రంగులు ఉంటాయో అనమాట. సో ఇలా వెళ్తూ ఉండాలి. ఇది మా కమ్యూనిటీ నుంచి బయటకి ఎగ్జిట్ అవుతూ ఉన్నాము. సో ఆ దారంతా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మన ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్లో ఈ షాపింగ్ స్ట్రిప్ వచ్చింది అనమాట. ఇది ఒక చాలా చిన్నదనమాట. ఇందులో ఓన్లీ ఉల్వర్డ్స్ అను కెమిస్ట్ వేర్ హౌస్ అండ్ కొన్ని లోకల్ మార్కెట్స్ ఉంటాయన్నమాట. కొన్ని పిజ్జా హౌసెస్ అని, కొన్ని కాఫీ షాప్స్ అని అలా అన్నీ ఉంటాయన్నమాట. దీనికి ఆపోజిటే ఈ కమ్యూనిటీ స్కూల్ అనమాట. సో దీనికి ఆపోజిట్లోనే చిన్న ఇట్లా ఒక షాపింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కోసము మొబైల్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ పెట్టారనమాట. మీకు ఇందాక అక్కడ కనపడింది కదా, అదేనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక టెస్టింగ్ సెంటర్ ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేస్తారు మనకి. మీరు నా ముందు వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది ఏంటంటే, అది నేను ఒక వ్యాలీలో ఉంటున్నామని చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీకు ఏంటంటే చూడండి, మేము ఇప్పుడు ఇక్కడ మౌంటైన్ ఎక్కుతూ ఉన్నాము. సో డౌన్ ద వ్యాలీలో ఎలా ఉంటాయి ఇల్లులు అండ్ అప్ ద వ్యాలీలో ఎలా ఉంటాయి ఇల్లులు చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏంటంటే ఇట్లా రైట్ సైడ్లో చూస్తుంటే మీకు అక్కడ బఫెలోస్ అవన్నీ కనపడుతున్నాయి కదా, అది అప్ ద హిల్ అనమాట, ఇది డౌన్ ద హిల్ అనమాట. సో ఇవన్నీ డౌన్ ద హిల్ వ్యాలీ హౌసెస్ అంటారు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి వైన్ యాడ్ అంటారు అనుకుంటా దీన్ని. ఇక్కడ అన్ని గ్రేప్స్ పెంచుతారనమాట. ఇప్పుడున్న సీజన్ కాదనుకుంటా, ఏం లేవు, అన్ని చిన్న మొక్కలుగా ఉన్నాయన్నమాట. అది
మెల్బోర్న్ వెదర్ చాలా అన్‌ప్రెడిక్టబుల్ అండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా అక్కడ ఎండగా ఉండింది. ఇప్పుడు చూడండి మళ్ళీ సడెన్‌గా వాన స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఒక 5 మినిట్స్‌లో రీచ్ అయిపోతాం అనగా మళ్ళీ వాన స్టార్ట్ అయిపోయింది. సో, ఖచ్చితంగా ఇక్కడ మెల్బోర్న్‌లో ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్‌లో అంబ్రెల్లా పెట్టుకొనే వెళ్ళాలి. సో, వచ్చేసాం మనం ఫైనల్‌గా కాస్ట్‌కోకి. చెప్పాను కదండీ ఒక వేర్ హౌస్ లాగా ఉంటుందనేసి. ఇదంతా ఔట్ సైడ్ వ్యూ ఆఫ్ కాస్ట్‌కో అనమాట. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఇలా రైట్ సైడ్ మొత్తం టీవీలున్నాయి. సో, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఎలక్ట్రానిక్స్ కూడా చాలా చీప్‌గా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి ఆస్ట్రేలియాలో వేరే స్టోర్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ కాస్ట్‌కోలో కూడా చాలా తక్కువకుంటాయన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ బాక్సింగ్ డే అని ఉంటుంది కదా! ఆ టైంలో దీనికంటే ఒక 10-20% తగ్గుతాయి రేట్లు ఇంకా. ఒక్కోసారి అయితే ఇంకా అంతకంటే ఎక్కువ తగ్గుతాయంట. ఈ టీవీలు అవన్నీ ఏంటంటే ఇప్పుడు $2000 ఉన్నాయి. అంటే ఒక 75 ఇంచెస్ టీవీ $2000 ఉంది ఇప్పుడు. సో, బాక్సింగ్ డే ఆ టైంలో ఇంకొక 200-300 తగ్గుతదనమాట. సో, మనకి హెల్ప్‌ఫుల్ అవుతది కదా! కొంచెం తక్కువలో వస్తే గనక మనకి హ్యాపీ కదా అదంతా. సో, అలా అనమాట. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ టీవీ అలానే కాదండి. ల్యాప్‌టాప్స్ దొరుకుతాయి, ఐఫోన్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనం ఏవి కొనుక్కోవాలో అవి చెప్తా అని చెప్పాను కదా! అంటే ఏది కొనుక్కుంటే మనకి లాభదాయకంగా ఉంటుందో అవి చెప్తా అన్నాను కదా! అవన్నమాట. సో, మనం ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు. కావాలనుకుంటే మనకి కొంచెం బాగా బెనిఫిషియల్‌గా ఉండేవి ఏంటివంటే బ్రాండెడ్ టీ షర్ట్స్ దొరుకుతాయి. అప్పుడప్పుడు వీడు షూస్ సేల్ పెడతాడనమాట. షూస్ సేల్‌లో కూడా షూస్ మంచిగా దొరుకుతాయి. అండ్ మనకి ఇంకా చాలా సేల్స్ నడుస్తూ ఉంటాయి. ఆ సేల్స్ అప్పుడు బాగా కొనుక్కోవచ్చు మనం ఇలాంటివన్నీ. ఇన్‌స్టంట్ పాట్స్ అని ఇందాక చూసాం కదా! అది న్యూట్రిబులెట్ అని అన్నీ. సో, కొంచెం సేల్స్ కోసం చూస్తూ ఉండాలన్నమాట ఇలాంటి వాటికి కొనుక్కోవాలనుకుంటే గనక. ఇక్కడ మనకి డే టు డే కావాల్సిన ఐటమ్స్ కూడా దొరుకుతాయన్నమాట. పాలకూర, స్వీట్ కార్న్, మష్రూము, వంకాయ ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఏంటంటే బయట దొరికే వాటన్నిటికంటే కూడా ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అండ్ మళ్ళీ కొంచెం తక్కువ ప్రైస్‌లో ఉంటాయన్నమాట. సో, మష్రూమ్స్‌లో కూడా చూడండి ఎన్ని రకాల మష్రూమ్స్ ఉన్నాయో. ఒకటి స్లైస్డ్ మష్రూమ్ అంటాడు. పెద్దది, చిన్నవి చాలా ఉంటాయి. ఇవన్నీ కొనుక్కోవచ్చు. అలానే మళ్ళీ మీకు ఇక్కడ కేక్స్ కొనుక్కోవచ్చు ఎక్కువ. కేక్స్ ఇవాళ చూడండి బై 1 గెట్ 1 ఆఫర్ ఉందన్నమాట. ఇవన్నీ మఫిన్ కేక్స్ అనమాట. దీంట్లో చాలా స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెష్‌గా అప్పుడే చేసి వాళ్ళు ఈ ర్యాక్స్‌లోకి లోడ్ చేస్తారు. చేస్తే మనం వాటిని మనకి తీసేసుకోవచ్చు. ఎప్పుడొచ్చినా నేను మర్చిపోకుండా తీసుకునేది ఇంకొక ఐటెం బటర్ అనమాట. బటర్ చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగనే ఇప్పుడు ఏదన్నా ఇంట్లో నాకేదైనా చిన్న బర్త్డే పార్టీ అలా ఉంటే గనక వాళ్ళ కేక్స్ కూడా తీసుకుంటాను. ఆ కేక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బయట ఒక్కొక్క కేక్ $50 ఉంటుంది. కాస్ట్‌కో కేక్ అయితే $30కి దొరుకుతుంది అనమాట మనకి. చాలా బాగుంటాయి కూడా. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఇక్కడ చీజ్ తీసుకుంటాను. చీజ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఈ పన్నీర్ అండి ఎంత బాగుంటుందో. 1 కిలోకి $12. బయట ఇండియన్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ 1 కిలో $12 అనేది కొంచెం తక్కువే అనమాట. మిగతా వాటన్నిటికంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా చీజెస్లో స్టైల్ చీజెస్ తినాలనుకుంటే కనుక అవన్నీ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఫెటా చీజ్ అంటారు. అలా చాలా రకాల చీజులు దొరుకుతాయి. వాటి కూడా తీసుకోవచ్చు. ఎవరు బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ చాలా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే వాటన్నిటిలో బయట వాటితో కంపేర్ చేస్తే కొన్ని చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ నాకు ఈ సలాడ్ బాక్సెస్ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సలాడ్ బాక్స్ కొనుక్కొని వస్తాం మేము. మీరు ఇవి కూడా చూపించాలా అని అనుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా, అందుకనేసి చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా కొంతమందికి
తెలుస్తుంది, తెలియకపోవచ్చు. సో అందుకని ఇలా ఏమైనా చెప్తే కనుక యూజ్ అవుతుంది కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక చూపించాను కదా అవి వాటర్ బాటిల్స్, అవి కూడా చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఎగ్స్ అండి, ఇదైతే నేను ఎప్పుడు మర్చిపోని సెక్షన్ అనమాట. ఎందుకంటే ఇందులో 3 డజన్ ఆఫ్ ఎగ్స్ $10కే దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ మిల్క్ కూడా చాలా సేమ్ ప్రైసే ఉంటుంది ఆల్మోస్ట్ బయట కంటే కూడా. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనము కావాలనుకుంటే బల్క్గా మళ్ళీ అన్ని షాప్స్ తిరిగేదానికి ఎందుకు అని అనుకుంటే కనుక ఇక్కడే కొనేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కిచెన్ టిష్యూస్ అండి, అవి బల్క్గా కొనుక్కుంటే చాలా బాగుంటుంది. Hindu likes all these pickles. తీసుకుంటున్నాను పెట్టు. మ్యాండో సాస్ కావాలా? మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చండి. కాకపోతే అన్నిటికంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉండేవి ఏంటివంటే ఎలక్ట్రానిక్స్, ఎగ్స్, బ్రెడ్, నట్స్, వాటర్ బాటిల్స్, క్యాండ్ ఫుడ్, విటమిన్ ట్యాబ్లెట్స్, నట్స్, ప్రోటీన్ పౌడర్, ఇలాంటివన్నీ బాగా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇవన్నీ బయట వాటికంటే తక్కువ ఉంటుంది కదా, కొంచెం మనకి బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ అవి కాదండి, ఇక్కడ ప్రోటీన్ పౌడర్స్ చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ఇది ఆర్గానిక్ ప్రోటీన్, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి దీన్ని. షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక ఈవినింగ్ 2 హెల్తీ డిజర్ట్స్ చేశాను అనమాట. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏం లేదండి, కావాల్సిన పదార్థాలు మనకి ఇక్కడ ఓట్స్, ఫ్రోజన్ బెర్రీస్ అండ్ వెనిలా ఎసెన్స్, చియా సీడ్స్, కర్డ్, మిల్క్, ఆ నట్స్ అండ్ ఒక బనానా అండ్ కొన్ని స్ట్రాబెర్రీస్. ఏం లేదండి, అన్నీ కలిపేయడం అండ్ దెన్ కొంచెం హనీ వేయడం అండ్ దెన్ తినేయడం, అంతే. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు సడన్గా ఈవినింగ్ పూట మూవీ చూస్తే ఏదైనా తినాలనిపిస్తుంది, ఎవరికైనా ఆ క్రేవింగ్స్ ఉంటాయి నాకు తెలుసు. సో అప్పుడు ఏదో ఒక మంచింగ్ చేయకుండా ఇలా హెల్తీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకో డిజర్ట్ చూపిస్తా అన్నాను కదా, అది ఈ హెల్తీ నువ్వుల లడ్డు అండి. చాలా సింపుల్, ఒక 6 మినిట్స్లో అయిపోతుంది. ఏం లేదు, 2 మినిట్స్ ఇవన్నీ తీసుకోవడానికి, 1 మినిట్ అవెన్లో నువ్వులు ఒకటి రోస్ట్ చేసుకోవడానికి, అంతే అనమాట. ఏం లేదండి, ఆ గ్లాస్తో 2 కప్స్ పీనట్స్, 2 కప్స్ నువ్వులు తీసుకోవాలి. తీసేసుకొని కొంచెం బెల్లం వేసి, కొంచెం ఇలాచీ వేసి, నెయ్యి వేసి గ్రైండ్ చేసేసుకొని లడ్డు కట్టేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది అండ్ చాలా హెల్దీ అనమాట. అండ్ ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ చూశారు కదా, బాగుంది. మీకు ఇలాంటి కంటెంట్ కావాలి అనుకుంటే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకేదన్నా నాకు ఏదన్నా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.